తప్పు చేస్తుంది క్రైస్తవ ప్రపంచం. నువ్వే నేనే కాదు, ప్రపంచ క్రైస్తవులందరూ తప్పు చేస్తున్నారు. దేవుడు నీకిచ్చిన పిల్లలు ప్రపంచంలో 680 కోట్ల మంది తల్లిదండ్రుల గర్భాల ద్వారా వచ్చిన వాళ్ళే. వాళ్ళందరిలో 450 కోట్ల మంది అసలు దేవునికే పనికిరాని వారుగా ఉన్నారు. 250 కోట్ల మంది మాత్రమే క్రైస్తవులని పేరు పెట్టుకున్నారు. ఇందులో బ్యాప్టిస్టోళ్ళు, కెనేడియన్ బ్యాప్టిస్టోళ్ళు, అమెరికన్ బ్యాప్టిస్టోళ్ళు, సిరియన్ పెంతుకోస్తోళ్ళు, ఏమండి శ్రీలంక పెంతుకోస్తోళ్ళు, ఇండియా పెంతుకోస్తోళ్ళు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్ని డినామినేషన్లు, ఎన్ని గ్రూపులు, ఎన్ని ఫెలోషిప్పులు. వీళ్ళకి అల్లకల్లోలం. వీడంటే వాడికి పడదు, వాడింటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. నువ్వెవరంటే నేను బ్యాప్టిస్ట్ క్రిస్టియన్, నువ్వెవరంటే నేను మాత్రం బ్యాప్టిస్ట్ క్రిస్టియన్ కాదు, లూథరన్ క్రిస్టియన్. నాయనా మీదంతా ఒక గుడే కదరా, ఎందుకురా మీరు ఉదయం ఆరాధన సాయంకాలం ఆరాధన చేస్తున్నారంటే, ఉదయం అందరూ మాదిగోళ్ళు, రాత్రి సాయంకాలం అంతా మాలోల ఆరాధన అన్నాడు. ఒక కులవాడు ఉదయం ఆరాధన అంట, ఒక కులవాడు ఈ సాయంకాలం ఆరాధన అంట. అంటే వీళ్ళిద్దరూ దేవుని పిల్లలు కారా? కాదో, వీడు మాలోడు, వీడు మాదిగోడు. కమ్మ క్రీస్తు సంఘం ఒకడు పెట్టుకున్నాడు, బ్రాహ్మణ క్రీస్తు సంఘం, బ్రాహ్మణ దేవుని సంఘం ఒకడు పెట్టుకున్నాడు. ఏంటండి ఇవన్నీ? బాప్తిసం పొందినా సరే నువ్వు నీ కులం అని, మతం అని, నీ ప్రాంతం అని, ఏంటి నీకు పిచ్చి పట్టిందా? బైబుల్ కలిగిన 250 కోట్ల మంది కుక్కలు దింపిన విస్తరుగా మారిపోయారండి ప్రపంచంలో. నాటి ఒంగోలు గురించి నేను మా ఒక్క దాని గురించి మాట్లాడటం లేదు. ప్రపంచం అంతా మెథడిస్ట్ అట, ప్రెస్బిటేరియన్స్ అట, బాప్టిస్టులు అట, లూథరన్స్ అట, రోమన్ క్యాథలిక్స్ అట, ఎన్ని భాగాలండి. వీళ్ళకి ప్రార్థన చేయటం వచ్చా? వీళ్ళు దేవుని కొరకు పిల్లలు కంటున్నారా? దేవుని కొరకు పిల్లలను పెంచుతున్నారా? తమ పిల్లలు ఈ లోక జ్ఞానాన్ని ఎక్కించుకోవాలని దేవుడు దేనినైతే పిచ్చని చెప్పాడో కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. దోమ జీవిత చరిత్ర నీకు అవసరమా? కప్ప జీవిత చరిత్ర నీకు అవసరమా? ఏమంటే దీని గురించి అంత పాఠం నాకు అవసరమా? ఏమంటే అలాగుంటే ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, వాటన్నిటి జీవిత పాఠాలు నేర్చుకుంటే 60 ఏళ్ళు మంటలో కలిసిపోతాయి. నా జీవితం గురించి నాకే నేర్పించలేదండి. నా జీవితం గురించి నాకు నేర్పించని ఈ బడిలో పాఠాలు మీకు అవసరమా?